హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వచ్చాను కదా. విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మేము వేరే చోట చీటీ వేసాము. తను మాకు హ్యాండ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. 5 lakhs చీటీ వేస్తే మేము అడగకూడదంట. నేను క్వశ్చన్స్ చేస్తే నువ్వు ఎందుకు అడుగుతావు, నీకేం సంబంధం అంటున్నాడు. అసలు విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మేము నెలకు వచ్చేసి 12,500 అమౌంట్ పే చేస్తూ వచ్చాము మంత్లీ. అట్లా 3 years వరకు వేసాం ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఇంకా అమౌంట్ వస్తే మేము చిన్న చిన్న బాకీలు ఉన్నది తీర్చుకుందామని మేము అనుకుంటే అతను మాత్రం మా దగ్గర అమౌంట్ మొత్తం కట్టించుకొని మాకు మాత్రం కాల్ చేయలేదు. మేము కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఒకసారి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళాము. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇస్తాం లేదా ఇస్తాం అంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అని నమ్మి వేసినందుకే ముంచేశాడు అసలుకి. అందుకే ఫ్రెండ్స్ నేను మీకు విషయం చెప్దామని వచ్చాను. వెళ్తే ఇస్తామన్నాడు. సర్లే 2 రోజుల్లో 1 lakhs అన్న 1 lakh అన్న ఇస్తానన్నాడు. సర్లే ఇంటికి వచ్చాము. మేము వచ్చిన తర్వాత అతను వెళ్ళిపోయినాడు. మళ్ళీ మేము కాల్ చేస్తే మళ్ళీ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ కాల్ చేసి అడిగితే ఇస్తానులే అన్నాడు. నేను అడిగితే నీకేం సంబంధం, నీకు ఎందుకు ఇస్తాను, మా ఊరికి మాట్లాడకు, అతనికి ఇవ్వు అన్నాడు. మా హస్బెండ్కి ఇచ్చాను. అతను అడిగితే ఏప్రిల్ ఇస్తా అన్నాడు. కానీ ఏప్రిల్ కూడా అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఈ మంత్ ఏం మాకు చెప్పలేదు. మేము కట్టాల్సిన అమౌంట్ కట్టి కూడా 1 year అవుతుంది, కానీ మాకు మాత్రం ఇవ్వలేదు. అసలు విషయం ఏంటంటే మీరు కూడా మళ్ళీ మోసపోవద్దని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్ కారణం అదే ఫ్రెండ్స్. ఇప్పుడు 1 year నుంచి కూడా నేను వీడియో ఎందుకు చేయలేదంటే ఇంకా ఇస్తారని అతను మా అమౌంట్ అతని సొంత అవసరాలకు వాడుకున్నాడు. మేము ఇంకా అడిగితే వాళ్ళ అమ్మ అంటుంది, మీరు నెలకు 12,500 కట్టారు కదా, మేము అట్లే ఇస్తాము, అంతా ఒకసారి ఎందుకు ఇస్తామంటుంది. ఆ మాత్రం మనం ఎగబెట్టుకోలేమా? నెలకు 12,500 ఇస్తే మా సంబడానికి మీకు ఎందుకు కట్టాలి మేము? చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మనం తినక రూపాయి పోగేసి మనం కట్టుకుంటే వాళ్ళకు మనం అంటే హేళన అయిపోతుంది. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, మా లాస్ట్ అబ్బాయి ఉన్నాడు, చిన్నోడు మానసు. ఆ అబ్బాయి 2 నెలలైన తర్వాత నాకు 9 months ఉన్నా కూడా ఫ్రెండ్స్ నేను జ్యూస్ దగ్గర కూర్చొని జ్యూస్ అమ్ముకొని మరీ డబ్బులు కట్టాము. మా హస్బెండ్ పని మీద తిరుగుతూ ఉంటే నేను మాత్రం అక్కడే ఉండి జ్యూస్ అమ్ముకుంటా అతనికి అమౌంట్ కట్టాము. కానీ వాడు అక్కడికి నీకేం సంబంధం అంటాడు. సరే మాకు సంబంధం లేదన్నప్పుడు మరి మా భర్తలు కూడా అప్పు తెచ్చి మాకు చెప్పరు. అప్పుడు మమ్మల్ని ఎందుకు అడుగుతారు? అడగకూడదు కదా, ఎందుకు అడగాలి? అప్పుడు ఎందుకు వచ్చి మీ ఆయన ఇంత డబ్బులు ఇవ్వాలా? ఏం నీకు తెలీదా? నీకు తెలియకుండానే తీసుకొస్తాడా? మేమంతా నంగవా? ఏమన్నా సంసారం చేయడం లేదా అని ఇన్ని క్వశ్చన్స్ వేస్తారే ఆడవాళ్ళని ఇంట్లో. మరి అవతల వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ఇవ్వాలని ఇంగిత జ్ఞానం ఉండదా? ఒకవేళ ఇంట్లో ఎవరైనా మాకైతే నిజంగా గురించి చెప్పాలంటే అసలు ఎందుకురా దేవుడా ఈ బ్రతుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సమస్యలన్నీ చుట్టుముట్టినప్పుడు. మాకు 3 పిల్లలు ఉన్నారు కదా, మేము 6 రూపాయలు ఇస్తుందనే కదా కట్టేది. మీరు కూడా మా అలాగే మోసపోయింటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.